అమెరికాలో హైదరాబాద్ యువకుడిని కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. అమెరికాలో ఇటీవల తెలుగు విద్యార్థుల హత్యలు, కిడ్నాప్లు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా మరో తెలుగు విద్యార్థి కిడ్నాప్ గురయ్యాడు. అమెరికాలో మాస్టర్స్ చదువుతున్న హైదరాబాద్లోని నాచారం అంబేద్కర్ నగర్కు చెందిన అబ్దుల్ అర్ఫత్ కిడ్నాప్ కు గురయ్యాడు. ఈ ఘటనతో విద్యార్థి తల్లి తండ్రులు తీవ్ర ఆందోళనకు చెందుతున్నారు. డ్రగ్స్ మాఫియా గ్యాంగ్ కిడ్నాప్ చేసి $1,200 డిమాండ్ చేస్తూ యువకుని తల్లిదండ్రులకు ఫోన్ కాల్స్ చేశారు. దీంతో బాధితుడి తల్లిదండ్రులు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆశ్రయించారు. తమ కుమారుడు క్షేమంగా వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ వేడుకుంటున్నారు. మీ బాబు మా దగ్గర ఉండు అంటే వాట్సాప్ చాట్లే, వేరేదేం లేదు. వాట్సాప్ ఇంగ్లీష్ నాకు రాదు. మా బాబు చూశాడు, దాంట్లో ఏంది $1,200 పంపించండి అన్నాడు. దాని తర్వాత మళ్ళీ పెట్టేశారు. అది జరిగిన వాస్తవమా? ఎంతకంటే మాకేం తెలుస్తలేదు, ఏమవుతలేదు. ఇవాళకి 22 రోజులు అయిపోయింది. ఇంతవరకు మాకు అక్కడ నుంచి ఏం ఇన్ఫార్మ్ వస్తలేదు. ఎవరు లోకల్ లీడర్ అక్కడ నుంచి ఎవరు రాలే, ఏం కలవలే, ఎవరితో నేను మాట అవుతలేదు, ఏం లేదు. నాట కంప్లీట్ ఇచ్చాము. ఇవాళనే వచ్చింది ఇక్కడ. ఇక దాని తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తలేరు వాళ్ళు. ప్లీజ్ మీ ఛానల్ తరఫు నుంచి తెలంగాణ గవర్నమెంట్కి 25 years 25 ఏళ్ళు ఉంటాడు మా బాబు, ప్లీజ్ $200 పెట్టండి.